ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య సమూహం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి చక్కటి ఈరోజు మన స్వాధ్యాయంలో మరి భాగంగా ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానం అనేటువంటి గ్రంథ రాజంలో నుంచి అద్భుతమైన పాయింట్స్ తెలుసుకుంటున్నాము. మరి నిన్నటి రోజున మరి శివన యోగులు ఆరోగ్యమైన ఆనందకరమైన జీవితం కోసము మనము పాటించవలసినటువంటి చక్కని పాయింట్స్ మనకి చెప్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిది ఏకాంత ధార్మిక విధి. అంటే మనం ఎప్పుడు కూడా కనీసం ఒక 30 మినిట్స్ ఏమీ చేయకుండా, వీలైతే కనుక ప్రకృతిలో ఉంటూ ఒక గులాబీ పువ్వును చూస్తూ మనకి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ కనీసం ఒక 30 మినిట్స్ మౌనంగా ఉండడం అనేది మరి ఒకానొక అద్భుతమైనటువంటి విషయం. అలాగే రెండవది వచ్చేసి మరి భౌతిక ధార్మిక విధి. అంటే గనక మన బాడీకి చక్కగా ఎప్పటికప్పుడు మన బాడీ అవయవాలన్నీ కూడా కదిలించడం ద్వారా మరి చక్కటి రక్త ప్రసరణ జరిగి మనకి ఎంతో శక్తిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మరి ఏమైనా మీకు నచ్చినటువంటి సూర్య నమస్కారాలు కానివ్వండి, వ్యాయామాలు కానివ్వండి, పుషప్పులు కానివ్వండి, వాకింగ్లు కానివ్వండి, ఏదో ఒకటి మీరు మీ యొక్క దేహానికి కొంచెం ప్రతిరోజు కూడా కొంత ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీ అని ఒక చక్కటి పాయింట్ తెలుసుకున్నాం. అలాగే మరి మూడవది జీవన కర్మ విధి. అంటే గనక మనము తీసుకునేటువంటి ఆహారం, మనం ఆహారం ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేవి తీసుకోవడం ద్వారా, ముఖ్యంగా మరి పళ్ళెం నిండా కూడా ఎప్పుడు తాజా కూరగాయలు, చక్కటి పళ్ళు, ఇలాంటి వాటితో ఉండేటట్లు తీసుకోవడం మూలాన అవి మనకి ఎంతో శక్తి. అలాగే సూర్యుడి నుంచి శక్తి, గాలి నుంచి శక్తి, నదుల నుంచి, జలపాతాల నుంచి శక్తి, ఇలాగా అనేక రకాలుగా మనము ఫ్రెష్గా ఈ యొక్క పంచభూతాల నుంచి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం మూలాన మన యొక్క దీర్ఘాయుష్ తప్పకుండా పెరుగుతుంది శాకాహారం వల్ల. మరి అలాగే ప్రతి ఒక్క భోజనం కంపల్సరీగా అట్లీస్ట్ కనీసం ఒక ఫ్రూట్ అన్నా కంపల్సరీ తినాలి అని తెలుసుకున్నాము. అలాగే నాలుగవది వచ్చేసి మరి ఇది సమృద్ధ జ్ఞాన నిధి. నాలుగవది వచ్చేసి సమృద్ధ జ్ఞాన నిధి. అంటే గనక ఎప్పుడు కూడా జ్ఞాన సముపార్జన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిలాగా మనం ఉంటూ మరి ఎప్పుడు కూడా మనల్ని మనం సమృద్ధ జ్ఞాన నిధి ద్వారా మనల్ని మెరుగుపరుచుకోవాలి. మన జీవితం ఎప్పుడు కూడా మహానుభావుల పుస్తకాలు, ఏ పుస్తకాలు అయితే మనకి శక్తినిస్తూ ఉంటాయో, ఏ పుస్తకాలు అయితే మన యొక్క ఆలోచనల క్వాలిటీని పెంచుతూ ఉంటాయో అలాంటి పుస్తకాలు మనం చదవాలి. పుస్తకాలు మరి కొన్నేమో మరి జస్ట్ అలా చూసే ఉంటాయి. కొన్ని పుస్తకాలేమో మరి అధ్యయనం చేయాలి. కొన్ని పుస్తకాలని ఎక్కువ సార్లు, అంటే పుస్తకాన్ని బట్టి మనం అందులో తీసుకునేటువంటి జ్ఞానాన్ని బట్టి మనము పూర్తిగా దాని నుంచి తీసుకోవాలి. ఈ పుస్తకాలు అనేవి మనలో ఆల్రెడీ దాగి ఉన్నటువంటి శక్తుల్ని మేలుకొల్పుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ పుస్తకాలు ఆల్రెడీ మనకంటే ముందు ఉన్నటువంటి మహానుభావులు మనం పడేటువంటి కష్టాలన్నీ పడి దానికి పరిష్కారాలన్నీ కూడా ఆ పుస్తకాల్లో ఉంటాయి. కాబట్టి మనము ఆ పుస్తకాలు చదివినప్పుడు మన యొక్క సమస్యలన్నిటికీ కూడా మనకి చక్కటి పరిష్కారాలు మనం కష్టపడకుండా వాటి నుంచి తీసుకోవచ్చు అని తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మహానుభావులు అవన్నీ కూడా మరి మనం పుస్తకాలు చదివి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి చక్కటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము. మరి ఈ రోజు మిగతా ఏమిటో అనేవి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మరి ఐదవది వచ్చేసి వ్యక్తిగత ఆత్మావలోకన విధి. మనము అంటే దీనికి ఆత్మావలోకనము, సింహావలోకనము, రిమైండర్ ఆఫ్ ద డే, ఇలాగా మనకి డిఫరెంట్ పేర్లు మనం వింటూనే ఉన్నాం. ఇది అంటే ప్రతిరోజు కూడా కొంత సమయం కేటాయించడం ద్వారా మనలో మరి ఏమున్నవి అనేవి మనం బయటికి రావచ్చని చెప్తూ ఉన్నారు. మరి వ్యక్తిగత ఆత్మావలోక విధి అంటే మనం ఆంతరంగికంగా ధ్యానం చేయాలని యోగులు నమ్మేవాళ్ళు. నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే నీలో
ఉన్నట్లు నీకే తెలియని అనేక కోణాలు నీకు తెలుస్తాయి అని చెప్తున్నారు. సో మనలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి ఎన్నో శక్తులు మన మేలు కొలుపుకోవచ్చు. వాటిని తెలుసుకోవడానికి ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని మనం కేటాయించడం ద్వారా మనం వాటిని వెలికి తీయవచ్చు అని మరి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా మరి మరి ప్రతిరోజు కూడా ఒక చోట కూర్చుని మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయన యొక్క ఆహ్, ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రతి సాయంత్రము గూడా అన్నీ అయిపోయిన తర్వాత ఒక చోట ఆయన ఇంట్లోనే ఒక చోట ఒక మూలన కూర్చుని, అసలు ఈ రోజంతా నేను ఏమి చేశాను అని మరి ఏమైనా ఉపయోగపడేవి చేశానా? లేకపోతే వ్యతిరేకమైనటువంటివి చేశానా? అని ఆలోచించేవారట ప్రతిరోజు గూడా. ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్ చూడండి. ఇలాగా మరి తను చేసేటువంటి తప్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా వాటిని సరిదిద్దుకోవడానికి వెంటనే చర్యలు తీసుకునేవారు. ఇలాగా ఆత్మ నియంత్రణ మార్గంలో ముందుకు నడిచారు అని చెప్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, మరి ఈ సింహావలోకనం ఎంత గొప్పదో మరి మనం ఎవరైతే మహానుభావులు, గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నామో, వాళ్ళందరూ గూడా ఇవన్నీ గూడా పాటించినవే అని మరి చెప్తున్నారనమాట. కాబట్టి వీళ్ళందరూ గూడా యోగులనమాట. వాళ్ళందరూ గూడా ప్రతి రాత్రి గూడా ఎవరికి వాళ్ళకి గులాబీ తోటల చుట్టూతూ గులాబీ తోటలతో ఒక చక్కటి కుటీరాలు ఉండేయట వాళ్ళకి. శివన యోగులు. ప్రతిరోజు కూడా రాత్రి వాళ్ళు ఆహ్, పూర్తిగా మరి చక్కగా కూర్చుని ఇవన్నీ గూడా చెక్ చేసుకుంటూ ఉండేవారట. వాళ్ళు ఏంటి ఈరోజు నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను ఏంటి అనేది. సో మరి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇతరులతో కలిసి అడవికి వెళ్లి వాళ్ళు ఏమేం చేశారు, ఏం చేశారు అలా పడుకునేంత వరకు అన్నీ గూడా చెక్ చేసుకునేవారట. రామన్ యోగి ఒక కాలంలో ఏం చేసేవారంటే తమ చేసినవి, తమ ఆలోచించినవి అన్నీ రాసుకునేవారట రామన్ యోగి. అలాగే మరో కాలంలోనేమో తన అంచనాలు ఇంకా ఆయన యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అని రాసుకునేవారట. మరి ఇలాగా ఆయన చూడండి ఫస్ట్ అసలు నేను ఏం చేశాను? అసలు ఏం చేస్తే బాగుండేది? నేను ఎక్కడ మెరుగుపరుచుకోవాలి అని వాళ్ళంత బాగా రాసుకునేవారంట. మనమేమో అసలు ఒక 5 నిమిషాలు పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఏం చేశాము? ఒక 5 నిమిషాలకే మనకు టైం ఉండటం లేదు. అంటే చూడండి మనం ఎక్కడున్నాము అనేది. సో, ఇలాంటి మహానుభావుల గురించి చదువుతున్నప్పుడు వాళ్ళ యొక్క చేసినటువంటి కార్యాలు తెలుసుకున్నప్పుడు ఇవన్నీ గూడా మనకి ఇన్‌స్పిరేషన్. సో, వాళ్ళు రాసుకునడంలో గూడా వాళ్ళు ఏం చేశారు? అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారు? వాళ్ళెక్కడ సరిదిద్దుకోవాలనుకుంటున్నారు? ఇవన్నీ రాసుకునేవారట. మనమేమో అసలు రాయడానికి అసలకి ఒక 5 నిమిషాలు పొద్దున్నుంచి ఇప్పటికి ఏం చేశామో ఆలోచించడానికే మనకైతే అసలు టైం ఉండదు కదా! సో, ఇది మనము మెరుగుపరుచుకోవాలి అని శివన యోగులు మనందరికీ కూడా చెప్తున్నారు. మరి అన్నీ గూడా చక్కగా ప్రతీదీ గూడా ఎక్కడైతే నెగెటివ్‌గా ఉన్నాయో నేను ఈ రేపటి నుంచి ఇలాగ సానుకూలంగా నేను మలుచుకోవాలి అని చెప్తున్నారు. ఉదాహరణకి ఆహ్, నీ అంత నీ అంతరంగాలలో ఆలోచనలు కూడా తెలుసుకోవాలని మనము ప్రయత్నించాలి. అంటే మనం అసలు ఆలోచనలు రాసుకోవడం అంటే పనులు ఒక్కటే కాదు. మన ఆలోచనల గురించి గూడా మరి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఆహ్, ఇంకా అసలు ఉదయం నుంచి నువ్వు ఏం రాసావో రాయి అని చెప్తున్నారు. కొన్ని ముఖ్యమైనటువంటివి రాయి. నేనింకా నీకు చెప్పవలసింది ఏంటి అంటే ఆహ్, ఉదయానికి సపోజ్ మీరు 6:30కి లేచారు. ఆ! సో, 6:30 తర్వాత లేచిన తర్వాత ఏం చేశారు? ఆఫీస్‌కెళ్లారు. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉన్నారు? ఏంటి? మరి ఆఫీస్‌లో ఎలాంటి వాళ్ళని కలిసారు? వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేశారు? తర్వాత ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉన్నారు? అలాగే మీరు అనుకున్నవన్నీ చేశారా? లేదా? ఇలాగా మొత్తం డే అంతా గూడా ఆహ్, ఉదాహరణకి మీరు ట్రాఫిక్‌లో వచ్చారనుకోండి. ఆ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు మీ యొక్క స్పందన ఎలా ఉంది? ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు మీరు ఛీ! ట్రాఫికొచ్చింది అని శాపనార్థాలు పెట్టి అందరి ముందు హడావిడి చేస్తున్నారా? లేకపోతే ఆ టైంలో చక్కగా మంచి పాటలు పెట్టుకుంటూ హాయిగా వింటున్నారా? ఎలా ఉంది? మీ స్పందనలు ఎలా ఉన్నాయి? మీకు చిరాకు తెచ్చినటువంటి విశేషాలు ఏమున్నాయి? ఆనందం కలిగించినటువంటి విశేషాలు ఏమున్నాయి? ఇలాగా అన్నీ రాయండి అని చెప్తుందనమాట. సో, ఇది మరి ఆహ్, మనం ఇలా చూసుకుంటే మనకు తెలియకుండానే బోలెడన్ని విషయాలు మనకు తెలుస్తాయి.
మనం ప్రతీదీ కూడా రాసుకుంటే గనక మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాము అనేది మనకే ఎవరు చెప్పక్కర్లేదు. మనకే అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని మరి చెప్తున్నారు. అయితే నెక్స్ట్ పాయింట్, శోభాయమాన జీవనానికి ఆరో విధి ఏంటి అంటే, ప్రాతఃకాలమే లేచేటువంటి విధి. ఉదయమే. ఈ ప్రాతఃకాలం గురించి మహానుభావులు అందరూ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఉదయమే లేవండి, ఉదయమే లేవండి, ఉదయమే లేవండి. అలాగే ఈ శివన యోగులు కూడా అదే చెప్తున్నారు. మరి మరి నువ్వు కావాల్సినటువంటి నిన్ను ఒక చక్కగా నిన్ను నువ్వు మలుచుకోవాలి అంటే గనక కొన్ని మనము శిక్షణ ఇచ్చుకోవాల్సిందే అని చెప్తున్నారు. మరి త్వరగా నీకు నువ్వు మార్నింగ్ లేవలేకపోతున్నావు అంటే గనక, నువ్వు నైట్ సరిగ్గా నిద్రపోవట్లేదేమో చెక్ చేసుకో అని గూడా చెప్తుందనమాట. కాబట్టి మార్నింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. సూర్య కిరణాలతో పాటే నిద్ర మేల్కొనడం అతి సహజమైనది అని చెప్తున్నారు. సూర్యకాంతిని స్వర్గం ఇచ్చిన కానుకగా భావించేవాళ్ళట శివనయోగులు. ఆ సూర్యకాంతి ఆ యొక్క కిరణాలు మొదట మార్నింగ్ వచ్చేటువంటి ఆ లేలేత కిరణాలు వాళ్ళట అనుకునేవారట. ఇలా భావించేవారట. స్వర్గం నుంచి మన కోసం వస్తున్నటువంటి దిగి వస్తున్నటువంటి కిరణాల కింద వాటిని ఒక మహా అద్భుతంగా వాళ్ళు తీసుకునేవారట. చూడండి, సూర్యుడి గురించి, ఆ సూర్యుని యొక్క శక్తి గురించి మనం ఎన్ని పుస్తకాలలో, ఎన్ని స్వాధ్యాయాల్లో చదువుకున్నామో మనకే తెలీదు. ప్రతి పుస్తకంలో గూడా ఆ దేవుడి గురించి, ఆ యొక్క కిరణాల యొక్క శక్తి గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నారో మరి చూడండి. మరి ఆహ్, సూర్యకాంతిని శరీరానికి అప్పగించాలని చెప్తున్నారు. క్రమబద్ధంగా సూర్యకిరణాల స్నానం చేసేవారట. వాళ్ళు శివనయోగులు ఇంకా ఎలా చేసేవారట? ఆ కిరణాలు పడేటట్లుగా స్నానం చేసేవారట వాళ్ళు. వాళ్ళు స్నానం చేశారు. ఉదయకాంతితో నాట్యం ఆడేవారట. ఆ కిరణాల దగ్గర చక్కగా నాట్యం గూడా ఆడేవారట. మరి అసాధారణమైనటువంటి ఆయువుకి అదొక ముఖ్య కారణం అని చెప్తున్నారు. ఆ కిరణాలు పడేటప్పుడు నాట్యం చేస్తూ, ఆ కిరణాలు పడేటట్లు వాటర్ తాగడం, ఆ కిరణాలు పడేటట్లు మరి ఆ స్నానం చేయడం, ఇవన్నీ గూడా వాళ్ళు చేసేవారట. సూర్యకాంతితో స్నానం చేసేవారు. మరి ఓ సూర్యుడు నాకు కొత్త శక్తినిచ్చాడు. నాకు అలసటగా ఉన్నప్పుడు సూర్యకాంతి స్నానం నా మనసుకు ఎంతో ఉల్లాసం కలిగించేది అని ఈయన చెప్తున్నారన్నమాట. ఈయన కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చారు కదా! జూలియన్. సో, ఈయన చెప్తున్నారు. నాకు అలసటగా ఉంది అంటే గనక అది నా సూర్యరశ్మిల నుంచి స్నానం చేసేవాడిని అని చెప్తున్నారు. మరి సూర్యుడికి మన ఆత్మకు ఎంతో సంబంధం ఉంటుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. తమ పంటలకు ఉత్సాహాన్ని పోషిస్తాడు కనుక సూర్యారాధన గూడా చేస్తూ సూర్యుడికి వాళ్ళు ఎంతో మనకి ఆయన ఎంతో మన పంటలు పండడానికి, మనకి కాంతి రావడానికి వాళ్ళు ఆ శివనయోగులు సూర్యుడి పట్ల ఎంతో భక్తి భావనతో వాళ్ళు ఉండేవారట. సూర్యకాంతి గొప్ప వైద్యంగా వాళ్ళు ఫీల్ అయ్యేవారట. చూడండి మరి. ఇప్పటికి మనకి కూడా ఆ సన్ రేస్‌తో ఆ వాటర్ ఆ సన్ రేస్ పడేటట్లు ఆ వాటర్ ఒక గాజు దాంట్లో వాటర్ పెట్టుకొని ఆ సన్ రేస్ ఆ గాజు వాటర్‌లో పడేటప్పుడు అవి తాగితే మనకి చాలా చాలా హెల్త్ అని చెప్పేసి ఈవెన్ నేను చాలా థెరపీస్‌లో గూడా విన్నాను. స్పెషల్‌గా ఏంటి అంటే మనకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌కి సపోజ్ మనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. అంటే ఏంటి అనాహత చక్రం అంటే ఏంటి మనకి గ్రీన్ కలర్ అన్నమాట. సో, వాళ్ళు ఆ గ్రీన్ కలర్ బాటిల్‌లో బాటిల్‌లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ మీద సూర్య రేస్ పడేటట్లు ఉంచుకొని ఆ వాటర్ తాగడం మూలాన. అలాగే మణిపూరకం అనుకోండి ఆరెంజ్. సో, ఆరెంజ్ అక్కడ అక్కడ దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. అలాగే విశుద్ధ అంటే ఏంటి మనకి థైరాయిడ్ అక్కడ దానికి సంబంధించినవంటి ఏంటి నీలం గదా! నీలం కలర్ బాటిల్‌లో ఆ సూర్య రేస్ కిరణాలన్నీ గూడా పడి ఆ వాటర్ తాగడం. ఇలాగా వాళ్ళు ఆ సూర్యకిరణాలను ఒక వైద్యంగా వాళ్ళు భావించేవారట. చూడండి వాళ్ళు ఆ! వాళ్ళు అది అసలు ఒక గొప్ప వైద్యంగా వాళ్ళు తీసుకునేవారట. అసలు మరి కొన్ని చిట్కాలు చెప్తుందనమాట. ఏంటి అంటే 6 గంటల నిద్ర అలజడితో కూడినటువంటి 10 నిద్రల కంటే కూడా ఎంతో మేలని చెప్తున్నారు. మనము నిజంగా మనం పడుకునేది చాలా కొంచెం సేపే మై డియర్ ఫ్రెండ్స్. మిగతాదంతా కూడా సగం మెలుకువ ఊరికనే పడి అలా అలా దొర్లుతూ ఉంటాం. సో, అదే చెప్తున్నారు. ఇక్కడ కూడా మీరు అంత అక్కర్లా అంత నిద్ర నిద్ర దేనికంటే
6 గంటల మనము అసలు కదలకుండా పడుకున్నటువంటి నిద్ర మీరు 10 గంటలతో కదులుతూ పడుకున్న నిద్ర కంటే కూడా చాలా చాలా గొప్పది అని చెప్తున్నారు. చూడండి మరి. ఆ! మనము మనము ఎలాంటి నిద్రపోతున్నాము అనేది చెక్ చేసుకోవాలన్నమాట. హ్మ్. అసలు నిద్ర దేనికి అంటే, ఎవరైతే రోజంతా కూడా అలిసిపోయి, ఒత్తిడితో పోరాటం చేసి, శరీరానికి విశ్రాంతినివ్వడం. ఆ విశ్రాంతి ద్వారా మరలా శరీరము శక్తి పుంజుకోవడానికి. మరి అంటే మరి చాలామంది యోగులు మరి మంచి విశ్రాంతి దీర్ఘ నిద్ర కంటే ముఖ్యం ఉదాహరణకు రామన్ యోగి రాత్రి 8 గంటల తర్వాత ఎప్పుడు కూడా ఆయన తిండే తినేవారు కాదట. వాళ్ళు చూడండి 8 తర్వాత వాళ్ళు ఆహారం తీసుకునేవారు కాదట. అంతకంటే ఆలస్యంగా తింటే వాళ్ళ యొక్క జీర్ణక్రియ మరి తన నిద్ర యొక్క ప్రమాణాన్ని దిగజార్చేస్తుందని వాళ్ళు అలా ఉండేవారట. మరి నిద్రకు ఉపక్రమించే ముందు వాళ్ళెప్పుడు గూడా చక్కటి వేణునాదం వింటూ ధ్యానం చేస్తూనే వాళ్ళు నిద్రలోకి వెళ్ళేవారట. నోట్ థిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. రామన్ యోగులు 8 తర్వాత ఒక్క ఆహారం గూడా వాళ్ళ యొక్క జీర్ణక్రియ గురించి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి 8 తర్వాత అంతే కాకుండా అది వాళ్ళ యొక్క నిద్ర ప్రమాణము నిద్ర మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అని 8 గంటల తర్వాత వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకునేవారు కాదు. ఇంకా వాళ్ళు నిద్రపోయేటప్పుడు కంపల్సరీగా ఒక చక్కటి వేణునాదము, చక్కటి మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తూనే వాళ్ళు నిద్రలోకి వెళ్ళేవారట. మరి చూడండి మన కారుణ్య సమూహంలో మనం ఎంతటి అదృష్టవంతులమో చూడండి. మనం గూడా ప్రతిరోజు కూడా చక్కగా ఈ స్వాధ్యాయం అయిపోయిన తర్వాత చక్కగా మనము ధ్యానం చేస్తూ మనందరం గూడా వెళ్తున్నాము అంటే మనం ఎంతటి అదృష్టవంతులమో కదా! మరి వాళ్ళు గూడా అలాగే చేసేవారట. ఇంకా ఏమని చెప్తున్నారు మరి ఆహ్ ఇంకా మరి జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటాము, జనరల్‌గా ప్రతి ఇంట్లోనూ ఇంకా ఏం చేస్తూ ఉంటారు, వార్తలు చూ మనకి ప్రతి ఇంట్లో న్యూస్ వింటూ నిద్రలోకి వెళ్ళడం. టీవీలు చూస్తూ నిద్రలోకి వెళ్ళడం అనేది చాలా మందికి ఉండేటువంటి ఒకానొక అలవాటు. ఆ టీవీల్లో మనము చూసేవి అన్నీ హారర్ చూసామనుకోండి, దాని యొక్క ప్రభావం అంతా గూడా ఆ రోజు నైట్ అంతా గూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే మనము మన కొట్లాటలు, ఈ యొక్క యుద్ధాలు లేకపోతే గనక వాళ్ళు వీళ్ళు బాంబులేసుకోవడాలు ఇవన్నీ చూసామనుకోండి దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. సో, అందుకని నిద్రపోయేటప్పుడు మాత్రము అలా ఉండకూడదు. చక్కగా ధ్యానం చేస్తూ ప్రశాంతంగా మంచి మ్యూజిక్ పెట్టుకొని ఒక ఆహ్లాదకరమైన మీకు ఈవెన్ మరి మనము గత స్వాధ్యాయంలో గూడా ఒకానొక అద్భుతమైన పాయింట్ ఏంటి, అసలు సాయంత్రం అయ్యింది అంటేనే మనం ఆనందంగా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్‌లోకెళ్ళిపోవాలి. దాని యొక్క ప్రభావం మనం రాత్రి మీద ఉంటుంది. కాబట్టి అసలు సాయంత్రము, సాయంత్రము అయితేనే అసలు మనకి ఇష్టమైన వాళ్ళతో ఉండడము, మనకిష్టమైన పనులు చేయడం అనేది మనము పెట్టుకోవాలి అని మనం విన్నాం గత స్వాధ్యాయంలో. ఆ! సో, అలాగే ఇప్పుడు శివన యోగులు కూడా అదే చెప్తున్నారు. మీరు నిద్రలోకి వెళ్ళేటప్పుడు చక్కగా మెడిటేషన్ చేస్తూ వెళ్ళండి. మీకు నచ్చిన మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ అలాగా వెళ్ళండి అని చెప్తున్నారు. మరి ఎందుకంటే అది మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ మీద దాని యొక్క ప్రభావము చాలా చాలా ఉంటుంది అని చెప్తున్నారు. సో, మరి ఆహ్, అలాగే ఇంకా ఏమని చెప్తున్నారు అంటే మరి మనము నిద్రపోయేటప్పుడు ఎంత ఇంపార్టెంటో, అలాగే ఉదయమే నిద్ర లేచిన తరువాత కూడా మొట్టమొదట మనం చేసేటువంటి పనులు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మనము మొట్టమొదట ఉదయం లేచిన తర్వాత మనం చేసేటువంటి మొట్టమొదటి యొక్క ఆ పనులు, ఆ ఆలోచనలు అవన్నీ కూడా ఆ రోజు మీద మనకి ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. గొప్ప ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నిద్ర లేచిన వెంటనే భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి అలాగే మరి ఒక 4 ఏళ్ల పిల్లవాడు గనక సగటుకి రోజుకి అసలు పిల్లలట 300 సార్లు నవ్వుతూ ఉంటారట. మరి ఒకానొక వయసుకొచ్చినటువంటి సగటున వాళ్ళు ఒక 50 సార్లంట.
అలాగా మనకి ఏజ్ వచ్చే కొద్దీ మనందరం కూడా నవ్వడం అనేది పూర్తిగా మర్చిపోతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి మన ఆరోగ్యానికి అత్యున్నతమైనటువంటి ఔషధం ఏంటి అంటే మన యొక్క నవ్వే అని చూసారా? శివాన యోగులు గూడా చెప్తున్నారు. మహానుభావులందరూ చెప్పేది ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు చక్కగా హ్యాపీగా, తృప్తిగా నవ్వుతూ ఆనందంగా ఉండండి. దేని గురించి ఏడవద్దు. ఏది వచ్చినా మన యొక్క గత సంస్కారాల యొక్క ఫలితమే మనకి వచ్చిందని యాక్సెప్ట్ చేసేయండి. చక్కగా అన్నిటికి కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకోండి. మనం అనుకున్నవి దొరికినా, దొరకకపోయినా, దొరికితే ఓకే, దొరకకపోయినా ఓకే అన్న స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. అప్పుడు మనం ఎప్పుడు గూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి ఒకసారి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎవరికైతే నవ్వు రావట్లేదు, నాకసలు నవ్వాలని అనిపించట్లేదు అంటే గనక, రోజు కనీసం అద్దంలో చూసుకొని నవ్వమంటున్నారు ఫ్రెండ్స్ చూడండి. అబ్బా! నాకు రావట్లేదబ్బా! మీరు నవ్వమంటున్నారు కానీ నాకసలు నవ్వే రావట్లేదంటే గనక, ప్రాక్టీస్ చేయండి. మీరు పర్వాలేదు. మీరు సరదాగా ప్రాక్టీస్ చేయండి. రోజు అద్దంలో చూసుకొని కనీసం నవ్వుతూ అలాగైనా సరే ప్రాక్టీస్ చేయండి. అది కూడా మీకెంతో హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ప్రతిరోజు గూడా కృతజ్ఞత చెప్పుకోండి. ఆ! మరి ఇంకా ఏమని చూడండి ఎంత అద్భుతమైన పాయింటో. ఈ రోజే గనక మనకి ఆఖరి రోజు అయితే గనక, అంటే ఈ రోజే మనము మన బాడీని వెకేట్ చేసేస్తున్నాము. ఈ భూమిని వదిలేసి వేరే లోకాలకెళ్ళిపోతున్నాము అయితే, అప్పుడు మనం అందరితోని ఎంత ప్రేమగా ఉంటామో, ఎంత ఆప్యాయతగా ఉంటామో, అలాగా మీరు ప్రతి రోజును మలుచుకోండి. ఎంత అద్భుతమైన మై డియర్ ఫ్రెండ్స్. అలా ఉండాలట చూడండి. ప్రతిరోజు కూడా ఇదే మన ఆఖరి రోజు అయితే గనక ఎందుకీ మనకప్పుడు ఏమనిపిస్తదండి? ఈ కోపాలెందుకు? ఈ కోట్లాటలెందుకు? అబ్బా! పోన్లే క్షమించేద్దాము. ఇలాగ అన్నీ ఉంటాయి కదా! మన సినిమాల్లో చూస్తూ ఉంటాం గదా! అలాగా మనకు ప్రతిరోజు గూడా అదే మన ఆఖరి రోజులైతే ఎంత ప్రేమగా ఉంటామో, ఎలాంటి వాటికి మనము ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటామో, అలాగ మీరు చూసుకోండి. ప్రతి రోజును గూడా ఆ విధంగా మలుచుకోండి అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి అలా అనుకుంటే గనక నువ్వు ప్రతి క్షణము గూడా వర్తమాన క్షణంలో ఉంటూ, ప్రతి కూడా ఒక అద్భుతమైనటువంటి క్షణంగా నువ్వు మలుచుకోగలుగుతావు. మరి ఇక నెక్స్ట్‌దొచ్చేసి సెవెంత్ పాయింట్ ఏడవ కర్మ విధి. ఇది కూడా మనందరికీ చాలా చాలా ఇవన్నీ మనకిష్టమే మై డియర్ ఫ్రెండ్స్. మనం చేస్తూ ఉంటాం. కానీ తెలియకుండా చేసేస్తూ ఉంటాము. మరి ఇప్పుడు చెప్తూ ఉంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. అందరికీ కూడా నచ్చేది ఏంటి? సంగీతం. మంచి మంచి పాటలు వినటం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? చాలా మరి సంగీతం అనేది చాలా ఒక గొప్ప శక్తినిస్తుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సంగీతం వినేటువంటి ప్రతిరోజు గూడా చక్కగా మరి తప్పకుండా వినండి అని చెప్తున్నారు. మరి ఎందుకంటే చూడండి మీరు కొన్ని కొన్ని పాటలు వింటూ ఉంటే మనకి తెలియకుండానే మన కాలు, చెయ్యి ఊగిపోతూ ఉంటుంది. సో, సంగీతానికి అంత శక్తి ఉంది. కాబట్టి చక్కగా అందరూ సంగీతంతో చక్కగా నాట్యం చేయండి. సంగీతం వినండి. చక్కగా నాట్యం చేయండి. ఆ! మరి ఎంతో కొంత సమయము కంపల్సరీగా మీరు సంగీతం వినడానికి తప్పకుండా పెట్టుకోండి అని చెప్తున్నారు. మరి ఎంతో ఉత్తేజాన్ని మనకి కలిగిస్తుంది. మరి ఆహ్, ప్రతిరోజు మీకు ఎక్కడ కుదిరితే అక్కడ సంగీతం వినడానికి మీకు నచ్చిన పాటలు అన్నీ చక్కగా విని హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. మరి ఇది ఫ్రెండ్స్ మరి ఎంతమంది రోజు పాటలు వింటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మరి. సో మనము ఇవన్నీ గూడా మనకి ఆహ్, సంగీతం అంటే మనం ఆల్‌మోస్ట్ అందరూ ఈ సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కంపల్సరీగా అందరికీ గూడా మనకి తెలుసు. కాకపోతే మనకి తెలియకుండా వింటూ ఉంటాము. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది కూడా మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లోనూ చెప్పేది వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. అరే! చిన్నప్పుడు ఆహ్, అనేవారు మా సమ్మర్ హాలిడేస్‌కెళ్తే ఒక గంట పడుకుంటామంటే నో, నో, నో. ఇప్పుడు పొద్దున్నే లేవాల్సిందే. కావాలంటే టిఫిన్ చేసేసి, స్నానం చేసేసి అప్పుడు పడుకో అనేవారు. అలాగా ఆళ్ళెందుకు, ఏంటి అనేది మనం అప్పుడు అడిగేవాళ్ళు. అంత ఎక్స్‌ప్లనేషన్ ఉండేది కాను గానీ, అలాగా మనకు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని మన ఇళ్లల్లో అలాగా అలవాటయిపోయినాయి. కానీ,
ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌కొచ్చేటప్పటికి ఇప్పుడేంటంటే అందరూ నైట్ డ్యూటీలు కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. గంటలు గంటలు పడుకోవచ్చు. మార్నింగ్ మేమింతే మాకింకే ఇలాగే అలాగే ఇప్పుడు అంతకుముందు కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అవి ఉండేయి. కంపల్సరీగా అందరూ టైంకి లేవాలి. టైంకి టిఫిన్ చేయాలి అని ఉండేయి. ఇప్పుడేమో ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ అయిపోయినియి. సో, ఎవరిష్టం వాళ్ళదనమాట. అలా అయిపోతున్నాయి కానీ, మనకి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది మనకి ఒక హెల్తీ, హెల్తీ జీవితానికి ఆహ్, చాలా చక్కటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇవన్నీ గూడా మనం ఎంత పాటిస్తే అంత మనము చక్కగా ఉంటాం. హ్మ్. అలాగే ఆహ్, అలాగే ఈ సన్ గురించి కూడా మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం. సన్ రేస్ పడడం ద్వారా మనకెంతో హెల్ప్ అవుతుంది. ఆ! ఎంతో చక్కగా మనము చెయ్యాలి అని. అలాగే ఇవన్నీ మనకు తెలిసినవే. ఆ సింహావలోకనం గూడా ప్రతిరోజు మనం మన స్వాధ్యాయంలో చెప్పుకుంటూనే ఉన్నాం కదా! సో, అలాగే ఇంకొకటి వచ్చేసి ఆహ్, ఎనిమిదవది ఏంటి అంటే ధార్మిక విధి అని చెప్తున్నారు. అంటే శివన యోగులట ప్రతిరోజు పగలు, మధ్యాహ్నం, రాత్రి తప్పకుండా కొన్ని మంత్రాలను ఉచ్చరించేవారట వాళ్ళు. ఎందుకు అంటే అవి వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాటి యొక్క శక్తిని పెంచడానికి అవి చాలా చాలా హెల్ప్ అవుతాయని వాళ్ళు పూర్తిగా విశ్వసించేవారు. మంత్రం అంటే ఒక సానుకూల ప్రభావం కల్పించేందుకు కొన్ని పదాలను కలిపి ఉచ్చరించడం. మనకి మంత్రం అంటే ఏదో భగవంతుడి స్మరణ లేకపోతే మనకి ఇవే తెలుసు. మనకు మామూలుగా అంటే హ్మ్. ఆఫ్‌కోర్స్ ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరికి ఎలాంటి మంత్రాలు కావాలో అలాంటివి ఉచ్చరించుకునేవాళ్ళనమాట. అంటే అఫర్మేషన్స్ అనమాట. ఎవరికి ఏ లోపం ఉంటే ఆ లోపాన్ని అధిగమించడానికి దానికి అనుగుణంగా వాళ్ళు మంత్రాలను ఉచ్చరించేవారు. ఎందుకంటే వాటి యొక్క ప్రభావము ఎంతో ఉంటుంది. చూడండి మనము మన అవేర్‌నెస్ గ్రూప్‌లో వాళ్ళు చక్కగా ఎవరికైతే కొంచెం ధైర్యం తక్కువగా ఉందంటే నేను ఈ రోజంతా ధైర్యంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను అలాగా వాళ్ళు కంపల్సరీగా అన్నమాట. మార్నింగు, ఆఫ్టర్‌నూను, సాయంత్రం అని టైం పెట్టుకొని మరి వాళ్ళు ప్రతీదీ గూడా అలా ఉచ్చరించుకునేవారట. కాబట్టి అవి నువ్వు ఇతరులతో మాట్లాడే మాటలు కంటే కూడా, నువ్వు నీకు చెప్పుకునేటువంటి మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చూడండి. ఇవి ఒక మనము ఇతరుల గురించి కాదు, మన గురించి మనం ఎప్పుడు కూడా చెప్పుకోవడం అనేది మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. మనం ఎప్పుడు వాళ్ళకి ఇలా ఉండు, అలా ఉండు, వాళ్ళు ఇలా చేశారని చెప్తున్నారు కదా! అటు కాదు, ఇటు చూసుకోవాలి అని చెప్తున్నారు. సో, నువ్వు నీకు చెప్పుకో. నీకేం కావాలో నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు చెప్పుకో. నువ్వు ఏం కావాలి అనేది అది చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే మరి మనం ఏదైతే చెయ్యలేము అని అనుకుంటున్నామో అవి అవి పొందడానికని చెప్పుకోవాలి అని చెప్తున్నారు. ఆహ్, మరి మనము ఇలా చెప్పుకోవడం మూలన ఎంతో శక్తి వస్తుంది అని చెప్తుందనమాట. మరి ఇది, ఇది ఒకానొక వాళ్ళు ఫాలో అయ్యేటువంటి టెక్నిక్ అని చెప్తున్నారు. మానసిక ప్రపంచాన్ని ఇలా అనడం మూలం మన యొక్క మానసిక శక్తిని మౌల్డ్ చేసుకుంటున్నామని కూడా చెప్తుందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిత్వ పటిష్టత విధి. అంటే గనక ప్రతిరోజు మరి మనం చెప్పుకుంటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో మరి నువ్వు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఇది చెప్తుందనమాట. అంటే నీ వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిన్ను నువ్వు ఎలాగా మలుచుకోవాలనుకుంటున్నావు? ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నావు? అనే అంశాలను ఇది ప్రభావితం చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే నీ అలవాట్లు, నీ భవిష్యత్తుని మనం ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉంటామో అదే మన భవిష్యత్తు అవుతుంది. నువ్వు దానికి వాటికి బీజాలను ఎప్పుడేస్తావు? ఇప్పుడే ఏస్తావు కదా! సో, ఇది మనం చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఎలాంటి పనులు మనం చేయాలి? అంటే మన మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పెంచుకోవడానికి మనం ఎలాంటి సద్గుణాల్ని మనము హ్మ్. మనలో ఆ యొక్క శీలవంతమైనటువంటి జీవితము, అర్థవంతమైనటువంటి జీవితము పొందాలి అంటే గనక మనలో ఏమేమి గుణాలు తక్కువగా ఉన్నాయి, వాటిని ఏమి పెంపొందించుకోవాలి అనేది గూడా మనము చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తుందనమాట. మరి
వాళ్ళందరూ గూడా ఇవన్నీ గూడా చెక్ చేసుకొని దాన్ని మౌల్డ్ చేసుకునేవారనమాట. అది ఒకటని గాదు. ఒకళ్ళకేమో వినయం అంటే ఉండదు. ఒకళ్ళకేమో సహనం అంటే ఉండదు. ఒకళ్ళకేమో నిజాయితీ ఉండదు. ధైర్యము ఇలాగా ఎన్నో ఉన్నాయి మనకి. వ్యక్తిత్వంగా మనల్ని మనం ఉన్నతపరుచుకోవడానికి చాలా ఉన్నాయి. సో, అవి మీరు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మీలో లేనటువంటి ఆ యొక్క గుణాలని మీరు మీ యొక్క వ్యక్తిత్వ వికాసం కోసము, మీ యొక్క అర్థవంతమైన, చక్కటి, ఆనందకరమైన జీవితం కోసం ఈ గుణాలన్నింటినీ గూడా మనము పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వ్యక్తిత్వం అన్నది నీ యొక్క మేధ అంటే నీ యొక్క తెలివితేటల కంటే గూడా నీ యొక్క యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కాబట్టి మరి ఆహ్, మనము ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నీకెలాంటి గుణాలున్నాయి, ఏమిటి అని చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకొకటి చివరిగా నిరాడంబరమైన జీవితం అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నిరాడంబరమైనటువంటి జీవితం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. పై మెరుగుల జీవితం ఎప్పుడు కూడా దృష్టి పెట్టొద్దు అని చెప్తున్నారు. నిజంగా అర్థవంతమైనటువంటి కార్యక్రమాలపైన నువ్వు దృష్టి పెట్టు. నీ జీవితం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఏదో విలాసాల కోసము పైపైన సోకుల కోసం అని చెప్పేసి చాలామంది వాళ్ళ వాళ్ళకి వచ్చేటువంటి ఇన్‌కమ్ 50% 50 అనుకోండి. వాళ్ళ యొక్క ఖర్చు 100% ఉంటుంది. వాళ్ళు ఇంకా అసలు ఉండలేరనమాట. ఆ పైపైన మెరుగులు, పైపైన ఆడంబరాలు లేకుండా వాళ్ళు ఉండలేరు. సో, దాని మూలాన అనేక రకాలైనటువంటి అప్పులు చేసేసి ఆ! సో, అనవసరంగా లేనిపోని కష్టాలన్నీ గూడా తెచ్చుకుంటూ ఉంటారు. సో, అలా వద్దు. నువ్వు చక్కగా నిరాడంబరమైనటువంటి నీ యొక్క స్థితి నువ్వన్నీ చూసుకొని నిరాడంబరమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపు అని చెప్తున్నారు. మరి 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 అంటే నాకు ఖరీదైనటువంటి దుస్తులే కావాలి. లేకపోతే నాకు ఈ ట్రెండ్ ఉన్నవి ఇవే కావాలి, అవే కావాలి. ఇలాంటివి వద్దు. మనకు సింపుల్‌గా లివింగ్ అనేది అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇవన్నీ గూడా ఏంటంటే ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఉన్నదాంతో నువ్వు ఎలాగ తృప్తి చెందుతావు అనేటువంటి ధోరణిలో మన యొక్క వ్యక్తిత్వము ఉండాలి అని ఆహ్, చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇవి ఫ్రెండ్స్ మనము ఈరోజు తెలుసుకున్నటువంటి ఆహ్, అద్భుతమైనటువంటి మరొక 6 పాయింట్స్. మరి అందరం గూడా ఆహ్, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ గూడా నిరాడంబరంగానే ఎప్పటికైనా సరే ఆ స్థితిలోకి వచ్చేస్తారు. అలాగే మరి ఆహ్, ఎప్పుడు గూడా చక్కటి ఆహ్, మ్యూజిక్ వింటూ నిద్రలోకి వెళ్ళడం, అలాగే మార్నింగ్ చక్కగా అఫర్మేషన్స్ చెప్పుకోవడం, అలాగే మనకి ఏదైతే కావాలో వాటి గురించి ఆ మంత్రాలుని ఎప్పుడు కూడా జపించుకోవడం, అలాగే ఎర్లీ మార్నింగే నిద్ర లేవడం, ఆ! ఇవన్నీ గూడా మరి అద్భుతమైన పాయింట్స్ మరి తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌తో రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.